సో హాయ్ ఎవ్రీవన్. ఏప్రిల్ సెకండ్ వీక్ మనకి ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి అండ్ ఫర్దర్గా మార్కెట్లో ఎలాంటి చేంజెస్ రాబోతా ఉన్నాయని చెప్పి ఈ వీడియోలో నేను చెప్పబోతా ఉన్నాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు ఎప్పుడు కూడా మార్కెట్కి అనుగుణంగా ఉండేవి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సినవే. ఈరోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రేపు మార్నింగ్కి మారిపోవచ్చు. నేను పదే పదే అదే చెప్తా ఉంటాను. అనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా ఆ టైం ఆ రోజు ఉన్న న్యూసెస్ బేస్డ్గా ఉంటుంది. రేపు మార్నింగ్కి ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తే మార్కెట్ ట్రెండ్ వేరే విధంగా ఉంటుంది. సో ఈరోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఉన్న డేటా ప్రకారం అది మీరు గమనించగలరు. ఈ వీడియోలో 3 భాగాలుగా మనం మాట్లాడాలి. ఒకటి, లాస్ట్ వీక్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఏం జరిగింది అనేది ఒకటి. ఏప్రిల్ సెకండ్ వీక్లో మనకు రాబోతున్న ప్రధానమైన న్యూసెస్, వాటి యొక్క ఇంపాక్ట్. అండ్ థర్డ్, నిఫ్టీ యొక్క ట్రెండ్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి, ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాంతోపాటు ఇంకొన్ని కీ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నాను. లాస్ట్ వీక్ మీరు ఒకవేళ నిఫ్టీని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే చాలా వొలైటిల్గా ట్రేడ్ అయింది. రీసెంట్ టైంలో ఇంతలా నిఫ్టీ ఇంత వొలైటిల్గా ట్రేడ్ అవ్వడం అనేది ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే లాస్ట్ థర్స్డే ట్రేడింగ్ చూసారో ఒక్కనొక సమయంలో 22,180 ఆ రేంజ్కి వచ్చిన నిఫ్టీ ఒక్కసారిగా మళ్ళీ 22,700, 850 వరకు కూడా వెళ్ళింది. ఒకే రోజులో ఇంత నెగిటివిటీ ఉన్న సందర్భంలో కూడా నిఫ్టీ అంతలా పైకి వెళ్ళడం, లేదా ఆ ముందు సెషన్ నుంచి మళ్ళీ రికవర్ అవ్వడం, ఇదంతా కూడా ఒక షార్ట్ టర్మ్లో ఇంతలా ర్యాలీ అవ్వడం, మరీ ఒక రోజు 600 నుంచి 800 పాయింట్లు ప్లస్ లేదా మైనస్ అవ్వడం అన్నది రీసెంట్ టైంలో ఇది ఫస్ట్ టైం అనమాట. అందుకే రీసెంట్ టైమ్స్లో ఇండియన్ విక్స్ అంటాం, వొలటిలిటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 25 వరకు వెళ్ళింది. ఇది రీసెంట్ టైమ్స్లో చాలా హైయెస్ట్ అనమాట. అంటే మార్కెట్లో వొలటిలిటీ చాలా ఎక్కువగా ఉంది. అయితే చాలా అగ్రెసివ్గా మార్కెట్లు పెరుగుతున్నాయి, లేకపోతే అగ్రెసివ్గా మార్కెట్లు క్రాష్ అయిపోతూ ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దీని బేస్డ్గా మనం గమనిస్తే ఆప్షన్ ప్రీమియమ్స్ యొక్క ప్రైసెస్ కూడా రీసెంట్ టైమ్స్లో మనకి కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ అక్కడ ఈ వొలటిలిటీ ఇండెక్స్ లేదా ఈ వొలటిలిటీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ప్రీమియమ్స్ కూడా కొంతవరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కూడా ఇంటర్నల్గా జరిగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అది కాకుండా లాస్ట్ వీక్ మనం గమనిస్తే క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $113 పర్ బ్యారెల్ వాల్యూ పెరిగింది. మీరు ఒకవేళ మన ఛానల్ గమనిస్తే లాస్ట్ వీకే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మీకు క్రూడ్ ఆయిల్ $110 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అండ్ ఫర్దర్గా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనం చూస్తే క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $113 వరకు రీచ్ అయింది అండ్ ఈ వీక్ పెరిగే అవకాశాలు మరింత ఉన్నాయి. మరోవైపు లాస్ట్ వీక్ మీకు కొన్ని ఇంపార్టెంట్ డేటా వచ్చాయి. అందులో FIS లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ యొక్క సేల్ వాల్యూ ఆల్మోస్ట్ 1,88,000 కోట్ల రూపాయలు. ఇది మార్చిలో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో అమ్మిన స్టాక్స్ యొక్క వాల్యూ. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఇంతలా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టాక్స్ని అమ్మడం అనేది ఇదే చాలా హైయెస్ట్ అనమాట. మరోవైపు మనం గమనిస్తే లాస్ట్ వీక్ కొన్ని కీ ఈవెంట్స్ కూడా జరిగాయి. అదేంటంటే రూపీ గత కొన్నాళ్ళుగా పడుతూ ఉంటే ఆల్మోస్ట్ 95 రూపీస్ వరకు కూడా డాలర్తో కంపేర్ చేసుకుంటే రూపీ యొక్క వాల్యూ పడిపోయింది. రీసెంట్ టైమ్స్లో RBI దీన్ని కంట్రోల్ చేయడానికి లేదా రూపీ వాల్యూ యొక్క స్ట్రెంగ్త్ని పెంచడానికి కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటుంది. లైక్ ట్రేడింగ్ని ఆపడం, డాలర్స్ పర్చేజ్ని ఆపడం, రూపీస్ సేల్స్ని ఆపడం, ఇలాంటివి కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి. ఆ యాక్షన్స్ వల్ల ఒకే ఒక రోజు రూపీ యొక్క వాల్యూ దాదాపు 188 పైసలు, అంటే ₹1.88 వరకు రికవర్ అయ్యి ఆల్మోస్ట్ తర్వాత సెషన్లో 93 రూపీస్కి రావడం మీద జరిగింది. RBI ఇంటర్వెన్షన్ కొంతవరకు రూపీని పడిపోకుండా ఆపింది. మరో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లేదా డాటా మనకు తెలిసింది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో గోల్డ్ యొక్క రిజర్వ్స్, డిఫరెంట్ సెంట్రల్ బ్యాంక్స్లో గోల్డ్ పర్చేస్ చేసే రిజర్వ్స్ లైఫ్ టైం హైలోకి వెళ్ళాయి. USA ఇతర కంట్రీస్లో ఇది దాదాపు 30 ఇయర్స్లో హైయెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ అనమాట. అదేవిధంగా ఇండియాలో దాదాపు 29 సంవత్సరాల్లో ఇంతలా గోల్డ్ రిజర్వ్స్ మనం పెంచుకున్నాం. అండ్ యావరేజ్ ప్రపంచ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క రిజర్వ్స్ని 25% వరకు గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేశారు లేదా గోల్డ్లోకి కన్వర్ట్ చేశారు. ఇది చాలా క్రూషియల్ డేటా గోల్డ్ బయర్కి, గోల్డ్ ఇన్వెస్టర్స్కి. మరికొన్ని డేటా పాయింట్స్ ఇవన్నీ కూడా ఉన్నా అవి మార్కెట్లో పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు అండ్ మార్కెట్ ట్రెండ్ని శాసించలేవు. మరోవైపు ట్రంప్
అండ్ ఇరాన్ ఆ ఇష్యూ యాజ్ యూజువల్గా కొనసాగుతూ ఉంటుంది. లాస్ట్ వీక్ చాలామంది వార్ ఆగిపోతుందనో లేకపోతే ఇక్కడితో మార్కెట్లు పెరిగిపోతాయని చెప్పి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఇవన్నీ చేశారు. కానీ గత 15 రోజులుగా మనం ఒకే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిఫ్టీ 21,000 పాయింట్లకి లేదా 21,000 రేంజ్కి పడుతూ ఉంది. ఆ తర్వాత 19,000 పాయింట్లకు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను పదే పదే చెప్తా ఉన్నాను. రీసెంట్ టైమ్స్లో మీరు కొన్ని డేటా పాయింట్స్ని చూస్తే నేను ఆ రోజు అప్పుడు చెప్పిన పాయింట్స్కి ఇప్పుడు మార్కెట్లో మీకు అవైలబుల్ ఉన్న డేటా సరిపోతుంది. మరోవైపు ఇప్పుడు ఏప్రిల్ 2nd వీక్లో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ డేటా ఏంటి, మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండిపోతూ ఉన్నాయి, రేపు మండే మార్కెట్స్ గ్యాప్ అప్పా గ్యాప్ డౌనా లేకపోతే మార్కెట్లో ఏం జరగబోతా ఉందని తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 8 మధ్యలో మనకి ఉన్న ఒక ప్రధానమైన ఈవెంట్ ఆర్బీఐ మానిటరింగ్ మీటింగ్ అనమాట. ఇది ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు డిసైడ్ చేసే ఒక సందర్భం. అయితే ఇప్పుడున్న డేటా, ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్స్ ఇవన్నీ చూస్తే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ని టచ్ చేయదు లేదా ఏమాత్రం చేంజెస్ అయితే చేయదు. సో ఆ డేటా ఆల్రెడీ డైజెస్ట్ అయిపోయి ఉంటుంది మార్కెట్లో. అది పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించకపోవచ్చు. కానీ ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ సంబంధించి, ఇంట్రెస్ట్ రేట్లకు సంబంధించి లేదా ఇంకేదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి, అది మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశాలు చాలానే ఉంటాయి. చూద్దాం. ఇప్పుడున్న ఈవెంట్స్ బట్టి రానున్న రోజుల్లో ఇన్ఫ్లేషన్స్ అయితే పెరుగుతాయి, కానీ ఇంట్రెస్ట్ రేట్లు పెంచే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. మరోవైపు మనకి ఏప్రిల్ 10వ తారీఖున యుఎస్ నుంచి రాబోతున్న ఇన్ఫ్లేషన్ డేటా ఒక క్రూషియల్ ఈవెంట్. మరోవైపు టీసీఎస్ వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ కూడా మార్కెట్స్ ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. ఇవి కొన్ని కీ ఈవెంట్స్. మరోవైపు మనం ముఖ్యంగా గమనించవలసింది క్రూడ్ ఆయిల్ ధర. నేను గతంలో చెప్తున్నట్టుగా క్రూడ్ ఆయిల్ ధరలు చాలా వరకు పెరిగే అవకాశాలే ఉన్నాయి. లాస్ట్ టైం మీకు అమెరికా అండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ క్రూడ్ ఆయిల్ని భారీ మొత్తంలో రిలీజ్ చేశారు. దట్ ఈస్ ద రీజన్ 105, 110 ఆ రేంజ్కి వెళ్ళి తర్వాత మళ్ళీ $80-90 వరకు కూడా పడిపోయింది. కానీ రీసెంట్గా కొన్ని డేటా పాయింట్స్ చెప్తున్నాయి ఏంటంటే, స్ట్రాటజిక్ రిజర్వ్స్ నుంచి రిలీజ్డ్ ఆయిల్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ మార్కెట్లో ఇప్పుడు లేదు. నేనేమనుకున్నానంటే, ఒకప్పుడు అగ్రెసివ్గా స్ట్రాటజిక్ రిజర్వ్స్ నుంచి బయటికి రిలీజ్ చేసిన ఆయిల్ ఇప్పుడు అదే స్థాయిలో రాకపోవచ్చు. నెక్స్ట్ 1 వీక్లో చాలా దేశాలు వాళ్ళ యొక్క రిజర్వ్స్ నుంచి ఆయిల్ని బయటికి ఇవ్వకపోవచ్చు. ఒక 10 రోజుల ముందు ప్రపంచంలో దాదాపు 30-40 దేశాలు వాళ్ళ యొక్క క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ నుంచి ఎక్స్ట్రా ఆయిల్ని బయటికి పంప్ చేశాయి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. యుద్ధం ఎంతవరకు ఉంటుందో లేకపోతే ఏం జరుగుతుందని చెప్పి ఒక భయం ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో ఆయిల్ రిజర్వ్స్ నుంచి ఆయిల్ని బయటికి రిలీజ్ చేయాలి. సో నేనేమనుకుంటున్నానంటే, నెక్స్ట్ ఏప్రిల్ 2nd వీక్లో మీకు క్రూడ్ ఆయిల్ ధరలు $120-130 వరకు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ యుద్ధం ఈ వీక్లో ఆగకపోతే $150 కూడా వెళ్ళే అవకాశాలు మనం కొట్టి పారేయలేము. సో క్రూడ్ ఆయిల్ ధరలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. అండ్ క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో డెఫినెట్లీ అవి మార్కెట్స్ని, ఇండియా లాంటి మార్కెట్ని ఖచ్చితంగా నెగిటివ్లోకి తోస్తాయి. సో ఈ రోజున్న డేటా ప్రకారం క్రూడ్ ఆయిల్ అనేది ఇప్పుడు మార్కెట్కి పెద్ద ప్రాబ్లం. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు, ఇండియాకి చాలా షిప్స్ వస్తూ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ సప్లై బాగుంది, రిజర్వ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. కానీ ఒక డేటా పాయింట్ ఏంటంటే, క్రూడ్ ఆయిల్ ప్రైస్ బట్టి మన యొక్క ప్రాబ్లమ్స్ లేదా మన యొక్క దేశం యొక్క కరెన్సీస్ లేకపోతే రిజర్వ్ కరెన్సీస్ అండ్ లాజిస్టిక్ కాస్ట్, ఆపరేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా మన యొక్క మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అది నేను పదే పదే చెప్తా ఉన్నాను. సో నెక్స్ట్ 10 days అనేది చాలా వరకు మనకి మార్కెట్లు బలహీనంగానే ఉన్నాయి. నేను ఫండమెంటల్ పాయింట్స్ మీద చెప్తా ఉన్నాను. మరోవైపు ఇరాన్ యూఎస్ఏ సంబంధించి కొన్ని క్రూషియల్ డేటా పాయింట్స్ వచ్చాయి. ఇదివరకే ట్రంప్ ఇరాన్కి ఒక 10 days డెడ్ లైన్ ఇచ్చారు. అండ్ నిన్న సాటర్డే మార్నింగ్ నుంచి 48 hours డెడ్ లైన్ అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. అంటే రేపు మండే మధ్యాహ్నంకి లేకపోతే ఈవినింగ్ కల్లా ఆ డెడ్ లైన్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. మోస్ట్లీ థర్స్డే తను ఏం డెసిషన్ తీసుకుంటాడో తెలియదు. ఏదేమైనా కూడా ట్రంప్ మాటలు నమ్మడానికి లేదు. అండ్ మీన్వైల్ ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని డౌట్స్ కూడా మార్కెట్లో వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంట్రాడిక్షన్స్ అండ్ గొసిప్స్ అయితే మార్కెట్లో ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే ఫండమెంటలీ మార్కెట్ సంబంధించి అంతా వీక్ డాటానే ఉంది. ఎటువంటి సపోర్టు లేదా స్ట్రెంగ్త్ అయితే కనిపించట్లేదు. మరోవైపు టెక్నికల్ వైపు కూడా మనం చూస్తే నిఫ్టీ తన యొక్క 22,000
200 పాయింట్ సపోర్టు పాయింట్ని టచ్ చేసి మళ్ళీ పెరిగింది. రేపు లేదా తదనంతరం సెషన్లో ఒకవేళ మళ్ళీ ఆ సపోర్ట్ని టచ్ చేస్తే దాన్ని కాపాడుకోవడం కష్టమవుతూ ఉంటుంది. అండ్ ఫర్దర్గా 21,700, 21,500 అండ్ 21,000 కూడా మార్కెట్ పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రేపు మార్కెట్ దాదాపు 300 పాయింట్ల నుంచి 400 పాయింట్లు మైనస్లో ఓపెన్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. లాస్ట్ సెషన్లో క్లోజింగ్ మనకి 22,700 ప్లస్లో క్లోజ్ అయితే రేపు మార్నింగ్ దాదాపు 300 నుంచి 400 పాయింట్ల మైనస్లో ఓపెన్ అవుతూ ఉంటుంది. అండ్ తదనంతరం రేపు మార్కెట్ చాలా వరకు వొలటైల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. 300 నుంచి 500 పాయింట్లు, 1000 పాయింట్ల మధ్యలో కూడా వొలటైల్గా ఉండొచ్చు. 2 రోజులు రేపు ఎల్లుండి అనేది చాలా క్రూషియల్. అండ్ ఈ వీక్ ఇంకా వొలటైల్గా మార్కెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక రోజులో 500 పాయింట్ల నుంచి 1000 పాయింట్ల మధ్యలో కూడా మార్కెట్ ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ ఈ వీక్ ఎండ్లో మీకు నిఫ్టీ 21,000 మార్క్కి పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అంటిల్ అన్లెస్ అంతలా పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప ఈ రేంజెస్ నుంచి బయటికి రావడం కష్టం. 23,000 పాయింట్లు అనేది ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మారిపోయింది. నెక్స్ట్ 10 to 15 డేస్లో 21,000, 23,000 ఈ రేంజ్లో ఉండొచ్చు. ఏప్రిల్ ఎండింగ్లోకి 21,000 అండ్ అంతకన్నా కింద కూడా పడే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ట్రెండ్ బేస్డ్గా మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ప్యూర్లీ టెక్నికల్స్ మాట్లాడట్లేదు, ప్యూర్ ఫండమెంటల్ మాట్లాడట్లేదు, రెండు కలిపి మాట్లాడుతూ ఉన్నాను. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది టెక్నికల్గా నిఫ్టీ తన యొక్క ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చేసింది. అంటే ఈ రేంజ్ నుంచి మరి పడకపోవచ్చు, లేదా ఇక్కడ నుంచి మళ్ళీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఫండమెంటల్ డేటా అండ్ ఇతర డేటా ప్రకారం మనం చూసుకుంటే నెక్స్ట్ 10 to 15 డేస్ అనేది క్రూషియల్. ఈ నెక్స్ట్ 10-15 డేస్ కన్సల్టేషన్ టు డౌన్ ట్రెండ్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఇతర ఫండమెంటల్ డేటా వీటి బేస్గా మనం ఆలోచన చేస్తే నిఫ్టీ 21,000, 22,000 మహా అయితే 23,000 అంతవరకే సస్టైన్ అవుతుంది తప్ప ఆ 23,000 దాటి పైకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి మార్కెట్లో. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. మరోవైపు గోల్డ్ సిల్వర్లో కూడా మనం భారీ ర్యాలీస్ చూసాము అండ్ ఒకే రోజు 5% కరెక్షన్ చూసాము. సిల్వర్ అయితే ఒకే రోజు దాదాపు 15,000 రూపాయల వరకు కూడా కరెక్షన్ జరిగింది. నేను రిపీటెడ్గా వార్న్ చేస్తూ ఉన్నాను, మీకు ర్యాలీ జరుగుతూ ఉంటే ఇది అట్రాక్షన్గా అనిపిస్తూ ఉంటుంది, లేదా ర్యాలీ జరిగితే ఎక్కడికో మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పి భయపడుతూ ఉంటారు. కానీ పదే పదే మీరు గమనిస్తూ ఉంటే లాస్ట్ 2 నెలలుగా ఒక 2-3 సెషన్స్లో పెరుగుతూ ఉంది, 3వ సెషన్స్లో పడిపోతూ ఉంది. అక్కడ ఏం జరుగుతూ ఉందో మీకు అర్థమవుతలేదు. ఇది ఒక ట్రాప్ జరుగుతూ ఉంది. చాలామంది తెలియక మళ్ళీ పెరిగిపోతుందేమో, మళ్ళీ మిస్ అయిపోతామని చెప్పి బై చేసేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ట్రాప్ జరుగుతూ ఉంటుంది. కొత్త వాళ్ళు బై చేస్తూ ఉంటే ఒక రేంజ్ వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ పడిపోతూ ఉంటాయి. అంటే వేరే వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఈ ట్రాప్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఎంట్రీ అవుతూ ఉన్నారు. సో సిల్వర్లో, ఎస్పెషల్ సిల్వర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పదే పదే చెప్తా ఉన్నాను, కానీ చాలామంది అది అర్థం చేసుకోకుండా సిల్వర్ వెనుక పరిగెత్తా ఉన్నారు. మరోవైపు స్టాక్స్ సంబంధించి నేను ఇదివరకే చెప్పాను, ఏప్రిల్ తర్వాత లేదా 21,000 మార్క్ని టచ్ చేసిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. నిఫ్టీ పిఈ అంటాం, అది ఆల్మోస్ట్ 19 వరకు వచ్చింది, ఫర్దర్గా 18 వరకు రావచ్చు. సో ఇది బెస్ట్ టైం. నెక్స్ట్ కొంత ఫాల్ ఇవన్నీ ఉన్నా కూడా మనం ఏప్రిల్ 2nd వీక్ తర్వాత న్యూ ఇన్వెస్ట్మెంట్స్కి, కొత్త స్ట్రాటజీస్కి ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు లేదా పాత వాళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీనికి సంబంధించి మనం కొన్ని వీడియోస్ త్వరలో చేయబోతా ఉన్నాము. ఇది ఓవరాల్గా మీకు ఏప్రిల్ 2nd వీక్లో మార్కెట్ యొక్క ట్రెండ్స్. నేను రిపీట్గా చెప్తా ఉంటాను, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు మార్కెట్ని స్టడీ చేయండి, లేదా ఒక అనాలిసిస్ లేదా ఒక అడ్వైజర్ ఒక సలహా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మార్కెట్లో డిఫరెంట్ ఎమోషన్స్, న్యూసెస్, వార్తలు వస్తూ ఉంటాయి. ప్రతిదీ నమ్మడం, ప్రతి దాని వెనుక పరిగెత్తడం, ప్రతి దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేయడం సో ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ వెల్త్ క్రియేషన్ చేయాలి అంటే ప్రాపర్ నాలెడ్జ్ అయినా ఉండాలి, లేదా ప్రాపర్ గైడెన్స్ అయినా ఉండాలి. సో ఆ రెండు ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ వీక్ అనాలిసిస్. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అండ్ మన ఛానల్లో ఇన్వెస్ట్మెంట్ సంబంధించి, ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి చాలానే వీడియోస్ చేస్తూ ఉన్నాము. అది ఒకసారి చూడండి, ఇది డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేనైతే ఆశిస్తూ ఉన్నాను. నేను మీ సత్య సంతోష్, సత్యమే. థ్యాంక్ యూ.